బాగున్నారా ఆంటీ? బాగున్నాన్రా. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. రోజులైంది ఇటొచ్చి. రా రా రా. పద. ఏరా జాబ్ వచ్చిందంట, ట్రీట్ ఇవ్వవా? షూర్ ఆంటీ, మీకు ఇవ్వకుండానా? ఈ అమ్మాయి నేను నివేద, ఈశ్వర్ క్లాస్మేట్ని. మీరు భవానీ నగర్లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చేదాన్ని. గుర్తులేదమ్మా. మీకోసం. ఇవేంటి వెరైటీగా? మీకు ఇష్టమని చెప్పాడు, అందుకే తీసుకొచ్చాను. వెదవా వెదవాని. కాఫీ గాని టీ గాని ఏమైనా తాగుతారా? ఏమక్కర్లేదు ఆంటీ. ఏడాడు? రే వద్దు ఆంటీ, మేము వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాం. సరే. పద పద. రే ఈశ్వర్, లేరా, ఎవరొచ్చారు చూడు, లే. ఏయ్. పడుకోనిరా, శ్రీని అంటున్నాడు. మ్హూ. పక్కకు జరుగు. అబ్బో. ఓ పని చేయి, నువ్వు కూడా పడుకొని కలిసి కాపురం చేసుకోండి. నేను బయలుదేరతా. ఆ! చిన్ని, నువ్వు అబ్బాయికి ఎంత నచ్చావో. 2 రోజులకు ఒకసారి ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నువ్వు కంగారు పడకుండా విను. నెక్స్ట్ వీక్ మనం కేరళ వెళ్తున్నాం. ఏర్పాట్లన్నీ అక్కడ మీ బాబాయ్ చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని కలిసి మంచి చెడ్డ. హలో హలో. వసు, ప్లీజ్ వసు, కొట్టు, ఇంకా కొట్టు. నీ కోపం చల్లకపోతే చంపే, హ్యాపీగా చేస్తాను. కానీ నువ్వు లేకుండా బతకలేను వసు. డ్రామా డైలాగులు చెప్పకు నా కొడక. కజిన్ సిస్టర్ తో అఫేర్ పెట్టుకునేంత క్యారెక్టర్ లెస్ పిల్లనా నేను? మేనేజ్ చేయాలనుకుంటే 100 కారణాలున్నాయి. అది నిజం కాదు వసు. ఇంకోసారి నా పేరు పెట్టి పిల్లవకు, చంపేస్తా నా కొడక. చిచి, ఆ స్టేటస్లేంటి, మెసేజ్లేంటి? నేనేమైనా చవిటిదాన్నా గుడ్డిదాన్నా? కహానీలు చెప్పొద్దు, కలిపో. వెళ్తే శవంగానైనా వెళ్తా, కానీ ఈ రోజు నేను కన్విన్స్ చేయకుండా వెళ్ళను వసు. చావు, ఏ రైలు కింద పడి చావు. వసు, వసు ప్లీజ్ వసు, వసు నా మాట విను వసు. నేను చెప్పేది నిజం వసు. వసు
వసు ప్లీజ్ వసు వసు నా మాట విను ప్లీజ్ వసు వసు నన్ను నమ్ము వసు ప్లీజ్ నేను చెప్పేది నీసు వసు సార్ వసుంధరా మేడం మురళి గారు గొడవ పడుతున్నారు సార్. మురళియా? ఎవడ్రా మురళి? మేడం గారు లవర్ సార్. ఎక్కడ్రా? ఫైన్ సార్. ఏమైంది వసు? ఎవడాడు? మురళీమోహన్ 3 ఏళ్ళు వసుని ఇక్కడ పెట్టుకొని చూసుకున్నాను. నీ గురించి విన్నాను బ్రో, అందుకే వచ్చాను. ఇద్దరం గొడవ పడ్డాం, మాటలు లేవు, చిన్న గ్యాప్. 2-3 నెలల్లో అన్ని సర్దుకుంటాయి. సో ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం అని అనుకున్నా. ఈ గ్యాప్లో నీతో ఫ్రెండ్షిప్ నాకు నచ్చలేదు. నా వసు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందేమో అని భయం, అందుకే వచ్చాను. విక్రమ్, నీ పేరే కాదు నీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసుకున్నాను. స్మార్ట్ అండ్ సాఫ్ట్. నీలాంటి వాడికి పరిచయమైన ఏ అమ్మాయినా నేను వదులుకోలేదు. అందుకే అడుక్కుంటున్నా విక్రమ్. హార్ట్ఫుల్గా ప్రేమించిన నా వసు వితౌట్ రీజన్తో దూరం అవుతుంటే ఏం చేయాలో అర్థం కాక. నేను దూరం అవ్వలేదు, నేను చచ్చిపోయాను అనుకోమన్నాను. నా దృష్టిలో అతను చచ్చిపోయాడు అంతే. ఇది కోపం, ద్వేషం కాదు. జస్ట్ కోపం, ద్వేషం కానే కాదు. ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని డామినేట్ చేసేంత ఇన్సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది. అవును, ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను. సో వాట్? చీట్ చేసావు. చీట్ చేయలేదు. నేను చెప్పే నిజాన్ని 100 సార్లు అబద్ధం అంటుంటే నేనేం చేయాలి? నిజాయితీ ఉన్న చోట కోపం ఉంటుంది. ఏదో మాటల్లో అనేసాను. తప్పే. దీపతో కాకుండా నేనే అమ్మాయితోనైనా చనువుగా కానీ నవ్వుతూ కానీ ఇంకోలో ఏమైనా బిహేవ్ చేశానా? అలా ఏదైనా ఉంటే చెప్పు. ఈ క్షణం నుంచే నీకు కనిపించను. ఇప్పుడు కూడా నీకు నా మీద నమ్మకం రాకుంటే నేనేం చేస్తే నమ్ముతావో చెప్పు. ఈ తల్లారు కొమ్మంటావా? నువ్వు లేని లైఫ్ నాకు అక్కర్లేదు. టెన్షన్ గా ఉన్నారు. ఆఫీస్ లోంచి తీసేసారా ఏంటి? రే అన్నయ్య, ఏమైంది నాయనా? అప్పుడే వచ్చేసినావే? ఏమైందిరా డల్ గా ఉన్నావేంటి? అన్నయ్య చిన్న హెల్ప్, ఒక్క నిమిషం పైకి రావా? పదని. ఏయ్ బాబు, ఏమైంది వీడికి? రే ఏమైందిరా? చెప్పు ఏమైంది? వసుతో గొడవ? నిన్నేమైనా అందా? చెప్పరా ఏం జరిగిందో? అన్నయ్య ఆపరా. అరే ఊరుకోరా.
ఆ పిల్ల వసుంధర, వసుమతి. తర్వాత దాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఆడి పేరు మురళి అంట. మన నాన్న వీళ్ళొక టైప్ ఆఫ్ మెంటాలిటీ. మంచోళ్ళు అర్థం కాదు, దుర్మార్గులు అర్థం కారు. నాకైతే ఒకటి అర్థమైంది,